ఒక బైబిల్ పండితుడు ఈ విధంగా అన్నాడండి, తల్లిదండ్రులను బాధ పెడుతున్న వారు ఆ తల్లిదండ్రులను సృష్టించిన దేవుణ్ణి కూడా బాధ పెడుతున్నారు. అంతే కదండి. చాలామంది పిల్లలు, చాలామంది కోడన్రు, చాలామంది అల్లుళ్ళు తమ యొక్క తల్లిదండ్రులుగా భావించవలసిన అత్తమామలను రకరకాల కారణాలను బట్టి బాధ పెడుతూ ఉన్నారు. రకరకాల కారణాలను సృష్టించుకుని మరీ బాధ పెడుతూ ఉన్నారు. గమనించాలి, తల్లిదండ్రుల బాధ్యత దేవుడు అందరికీ ఇవ్వడండి. ఎవరినైతే ఎక్కువగా ఆశీర్వదించాలని కోరుకుంటారో వారికే తల్లిదండ్రుల బాధ్యతను, అత్తమామల బాధ్యతను దేవుడిస్తాడు. మరి దేవుడిచ్చిన బాధ్యతను మనం చక్కగా చేయాలి కదా. దేవుడిచ్చిన బాధ్యతకు మనం న్యాయం చేకూర్చాలి కదా. మరి మనలో ఎంతమంది న్యాయం చేస్తున్నాం ఒకసారి ఆలోచన చేద్దామండి. చాలామంది తల్లిదండ్రులు వారి వృద్ధాప్య వయసులో బాధపడుతున్నారు. కారణం ఏంటి? తమ పిల్లలు చూడటం లేదండి, తమ పిల్లలు వెలివేశారని, తమ పిల్లలు వారిని భారంగా భావిస్తున్నారని చాలామంది తల్లిదండ్రులు బాధపడుతున్నారు. గమనించాలి, మనం బాధ పెట్టేది మన తల్లిదండ్రులు మాత్రమే కాదు, వారిని సృష్టించిన దేవుణ్ణి కూడా. దేవుణ్ణి బాధ పెడితే మనం ఆశీర్వాదాన్ని ఎలా పొందుకుంటాం? దేవుణ్ణి బాధ పెడితే మనం దీవెని ఎలా పొందుకుంటాం? దేవుణ్ణి బాధ పెడితే రేపటి దిన శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని ఎలా పొందుకుంటాం? ఒకసారి ఆలోచన చేద్దామండి. చాలామంది పిల్లలు అంటూ ఉంటారు, మా అమ్మ మా నాన్న నా మాట వింటం లేదు, వారు చెప్పినట్టుగా వినాలంటున్నారని వారు కారణాలు చూపి వారు దూరం అవుతూ ఉంటున్నారు. గమనించాలి, తల్లిదండ్రులు ఎలా ఉన్నా మనకు అవసరం లేదండి. దేవుడు చెప్పినట్టుగా మనం జీవించాలి. అన్నీ సవ్యంగా సాగితే వారికి సేవ చేయడంలో వచ్చే ఆశీర్వాదం వేరు. పరిస్థితులు సహకరించినా సహకరించకపోయినా వారికి సేవ చేయడం ద్వారా వచ్చే ఆశీర్వాదం వేరు. మరి మన జీవితం ఎలా ఉన్నది? మనకు దేవుడు అప్పగించిన బాధ్యత మన తల్లిదండ్రులు, మనకు దేవుడు అప్పగించిన బాధ్యత మన అత్తమామలు. వారు మనం చూసుకుంటున్నామా? వారికి కావాల్సిన ప్రతిదీ సమకూరుస్తున్నామా? వారికి ఉన్న ప్రతి బాధ నుండి వారిని విడిపిస్తున్నామా? సంతోషంగా వారిని జ్ఞాపకం చేసుకుంటున్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం.